నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించిన లాస్ కొన్ని. ఓకే, అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ లా రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ 1950 ఒకటి అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఒకటి. ఓకే, సో ఈ 1950 లా ఏంటిదంటే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏంటిదంటే, ఫస్ట్ ఆర్టికల్ 81 ఒకటి ఉంటుంది. ఈ ఆర్టికల్ 81 ఏం చెప్తుందంటే, పార్లమెంట్లో ఎన్ని సీట్స్ ఉండాలి, నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఆర్టికల్ 81 చెప్తుంది. సో అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎన్ని ఉండాలి, 550 ఉండాలి. లోక్సభలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అని ఉండాలి, ఇది 81 చెప్తుంది. అండ్ స్టేట్ లెజిస్లేచర్లో ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండాలని ఆర్టికల్ నెంబర్ 170 చెప్తుంది. ఓకే, కానీ యాక్చువల్ నెంబర్ ఎంతనో చెప్పలేదు. అండ్ ఆర్టికల్ 71లో ఎమ్మెల్సీస్ మ్యాక్సిమం నెంబర్ ఎంత, మినిమం నెంబర్ ఎంత, అవి రెండు చెప్తుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎన్ని ఉండాలని ఈ ఆర్టికల్ నెంబర్ 171 చెప్తుంది. కానీ యాక్చువల్గా మీరు ఎన్ని పెట్టాలి మ్యాక్సిమం, ద ఫిక్స్డ్ నెంబర్ అనేది విత్ లాస్ అనేది వాటన్నిటి కోసం మనకి ఆర్పిఏ యాక్ట్ 1950 అనేది వచ్చింది. ఓకే, అంటే మనకి యాక్చువల్ ఎన్ని ఉండాలి అనేది ఈ ఆర్పిఏ చెప్తుంది. సో ఆర్పిఏ యాక్ట్ 1950 ఎవరికి పవర్ ఇస్తుంది అంటే, డీలిమిట్ చేయడానికి ప్రెసిడెంట్కి పవర్ ఇస్తుంది. డీలిమిట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది ఒక ఆదిలాబాద్ జిల్లా టోటల్ జిల్లా అనుకో, మంచిర్యాల కాన్స్టిట్యున్సీ అందాం, అనుకుంటే తెలంగాణ అనుకుందాం, మొత్తం హోల్ తెలంగాణ. సో తెలంగాణని ఇట్లా డివిజన్ చేయాలా 6 లాగా, లేకపోతే ఇట్లా, ఇప్పుడు ఇది 6 1 2 3 4 5 6 సరే ఇది అనుకుందాం, ఇప్పుడు ఇది 6. సో ఇట్లా డివిజన్ చేయాలి, దాన్ని డీలిమిటేషన్ అంటారు. అంటే బౌండరీస్ డిసైడ్ చేయడానికి డీలిమిటేషన్ అంటారు. సో ఈ ఆర్పిఏ యాక్ట్ 1950 ప్రకారం ఆ పవర్ ఎవరికి వచ్చింది, ప్రెసిడెంట్కును ఈసీకి వచ్చింది. సో ప్రెసిడెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈసీ డీలిమిట్ చేస్తాడు. బట్ లేటర్ దీనికి ఒక సపరేట్ డీలిమిటేషన్ కమిషన్ అనేది 2002లో ఒక సపరేట్ డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిండ్రు. సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్, అసలు ఓటర్స్ ఎవరు క్వాలిఫై అవుతారు ఓటర్స్ లాగా అంటే, వాట్ ఆర్ ద ఆ ఎలిజిబిలిటీ ఏంది, నువ్వు ఓటర్ రావాలంటే ఏం లేదు, ఒకటే ఒక క్వాలిఫికేషన్ 21 అప్పుడు. ఓకే, ఇప్పుడు ఎంత, ఇప్పుడు 18. ఇది కూడా దీనికి ఒకటి ఉంటుంది, సో యాక్ట్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో అది 21 నుంచి 18కి మారుతుంది. అండ్ డిస్క్వాలిఫికేషన్ ఏంటిది, నువ్వు ఎందుకు డిస్క్వాలిఫై చేయాలి నిన్ను. సో 4 గ్రౌండ్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. నువ్వు క్రైమ్ చేసిన, కరప్ట్ ప్రాక్టీసెస్ చేసిన, ఒక మైండ్ మీద అన్సౌండ్ ఉన్నా, లేకపోతే నువ్వు దానికి సంబంధించి రెసిడెంట్ కాకుండా నేను డిస్క్వాలిఫై చేస్తుంది, ఇవన్నీ చెప్తుంటారు. అండ్ ఎలక్టోరల్ రోల్ తయారు చేయడం, ఒకటే ఓటు ఉండాలి. ఒకవేళ నువ్వు జస్ట్ నార్మల్ రెసిడెంట్ అయితే చాలు, నీకు ఓటు ఉంటుంది, అంతే సింపుల్. అండ్ ఒకటే ఓటు ఉంటుంది. ఇప్పుడు నాకు మంచిర్యాలలో ఓటింగ్ కావాలంటే ఆ మంచిర్యాలలో నేను రెసిడెంట్ అయితే చాలు. సో నాకు మరి హైదరాబాద్లో ఇస్తారు ఓటింగ్ ఇయ్యరు, ఎందుకు, ఇదొక బ్లాక్, ఇదొక కాన్స్టిట్యున్సీ. నువ్వు ఇక్కడ మంచిర్యాల ఉంటేనే నీకు ఈ మంచిర్యాలకు సంబంధించిన ఓటు వస్తుంది, నువ్వు హైదరాబాద్ ఉంటేనే హైదరాబాద్ సంబంధించిన ఓటు వస్తుంది. ఓకే, సో ఇంకొకటి, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నో సివిల్ కోర్ట్ యాజ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఇంక్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్. అంటే ఈయనని పెట్టాలి, ఈయనని తీయాలి అని సివిల్ కోర్టుకి ఎటువంటి జ్యూరిస్డిక్షన్ లేదు. ఇది మొత్తం ఎలక్షన్ కమిషన్ కిందనే వస్తుంది. అండ్ ఆర్పిఏ యాక్ట్ 1951, ఈ 51 ఏం చెప్తుంటే, సరే ఇక్కడ నీకు క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ గురించి చెప్పిండ్రు, కానీ ఎవరి గురించి చెప్పిండ్రు, ఓటర్స్ గురించి చెప్పిండ్రు. సో ఓటర్స్కి ఏమో 18 years ఉండాలి, దాంట్లో 21 ఉంటుంది, తర్వాత 18గా మారుతుంది. సో డిస్క్వాలిఫికేషన్ ఏంటి, వీళ్ళు ఎమ్మెల్యేస్కి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి చెప్తారు. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి, సపోజ్ ఇప్పుడు చెన్నూరు అనేది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చెన్నూరు. సో ఈ చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీస్లో సో దీనికి సంబంధించిన మనిషే ఉండాలి. సో ఇప్పుడు నేను పోయి చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేయరాదు, బికాస్ ఐ డోంట్ బిలాంగ్ టు చెన్నూరు. ఓకే, నేను మంచిర్యాలలో చేస్తుంది, వాటిని ఎక్కడైనా చేస్తుంది, కానీ చెన్నూరులో చేయరాదు. ఎందుకు, చెన్నూరు ఒక ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, దాంట్లో ఆ ఏరియా పర్సనే అయ్యి ఉండాలి. ఆయనకు ఓటు ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ చెన్నూరుకి పుట్టిన రెసిడెన్స్ కూడా ఉన్నాడు, కానీ మనకు ఓటు హైదరాబాద్లో ఉందనుకున్నాం. సో ఆ ఓటింగ్తో సంబంధం లేదు, మనకి ఎక్కడైనా ఓటు ఉన్నాడు, కానీ వాడు ఆ ప్రాంతం వ్యక్తి అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ కొన్ని అటానమస్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఇక్కడ అస్సాంలో అండ్ సిక్కిం స్టేట్లో, అండ్ లక్షద్వీప్ ఎస్టేట్కి సంబంధించిన వాటిలో ఆ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్ అయ్యి ఉండాలి. సో నువ్వు ఇదే ప్రాంతానికి చెందిన అయ్యి ఉండాలి, అండ్ దీంట్లో నీకు ఓటు హక్కు కూడా దీంట్లో ఉండాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కదా, ఎగ్జామ్లో 100% రావు, జస్ట్ ఇది చదవాలి కాబట్టి చదవాలి అంతే. ఎగ్జామ్లో ఏ వస్తాయో ఆ గ్రీన్ కలర్తో ఏవైతే మార్క్ ఇచ్చినో అవి మాత్రమే ఎగ్జామ్లో వస్తాయి. ఓకే, అండ్ అవుట్ ఆఫ్ ద బ్లూ కొంచెం ఇట్లాంటి ఇచ్చిన ఒక స్మాల్ 50 questions ఒక 2-3 మ్యాక్సిమం 5 అంతకు మించి అయితే రావు. సో ఫస్ట్ గ్రీన్ అన్ని ఫినిష్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎమ్మెల్సీ ఓటర్, ఇది ఇంపార్టెంట్. నేను ఏదైనా ఇంపార్టెంట్ బ్లూలో రాస్తే మళ్ళీ నేను చెప్తాను నేను ఇంపార్టెంట్. ఓకే, ఎమ్మెల్సీ ఓటర్ అయితే సపోజ్ నువ్వు ఎమ్మెల్సీగా నిన్ను
నువ్వు ఎమ్మెల్సీగా తెలంగాణలో నిల్చుందాం అనుకుంటున్నావు. సో ఇదంతా తెలంగాణ అనుకుందాం, సపోజ్ ఇదంతా తెలంగాణ అనుకుందాం. సో ఈ తెలంగాణకి ఎక్కడ ఓటున్నా సరిపోతుంది. నీకు ఈ మూల గద్వాలు ఉండొచ్చు, నీకు ఈ మూల నిర్మల్ ఉండొచ్చు, నీకు ఈ మూల ఖమ్మంలో ఉండొచ్చు, నీకు ఈ మూల నిజామాబాద్లో ఉండొచ్చు. ఎక్కడున్నా ఏం కాదు, నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేయగలుగుతావు. బట్ ఒకవేళ నేను గవర్నర్ నామినేట్ చేయాలంటే అది కూడా అవసరం లేదు. సో గవర్నర్ నామినేట్ చేయాలంటే నువ్వు ఈ స్టేట్లో నీకు మన తెలంగాణలో ఓటు ఉండాల్సిన అవసరమే లేదు. జస్ట్ మన తెలంగాణ వాసి అయితే చాలు. నువ్వు ఒక రెసిడెంట్, ఈ రెసిడెంట్స్ లాగా తెలంగాణలో ఉంటే చాలు, నీకు ఓట్లు లేకున్నా కూడా నేను ఎమ్మెల్సీగా నామినేట్ చేయవచ్చు. సో అది ఒకటి ఉంది. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ అయిపోయింది. సో డిస్క్వాలిఫికేషన్ ఏంటిది? సపోజ్ నువ్వు 2+ ఇయర్స్ జైల్లో ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే రిలీజ్ అవుతావో ఆ రిలీజ్ డే నుంచి 6 ఇయర్స్ వరకు నీకు ఎలక్షన్ మీద బ్యాన్ ఉంటుంది. మరీ చిన్నారెడ్డి మీద బ్యాన్ పడుతుంది బ్యాన్. సో అట్లాంటి బ్యాన్. ఓకే. అండ్ ఇంకొకటి, ఏ కంపెనీకి అయితే గవర్నమెంట్ 25% షేర్ హోల్డ్ చేస్తుందో నువ్వు అట్లాంటి కంపెనీలో నువ్వు డైరెక్టర్ అయి ఉండొద్దు, ఏజెంట్ అయి ఉండొద్దు, ఆర్ ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే నీకు దాని నుంచి ఎటువంటి ప్రాఫిట్ రావద్దు. అట్లా వస్తుందంటే నేను డిస్క్వాలిఫై చేస్తారు. ఓకే. అండ్ ఎన్మిటి కింద అంటే దేశద్రోహ కేసు కింద నువ్వు ఎప్పుడు అరెస్ట్ అవ్వద్దు. అట్లా అరెస్ట్ అయినా నేను డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ ఈ డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరు చేస్తారు అంటే గవర్నర్ డిసిజన్. సో గవర్నర్ డిసిజన్ డిస్క్వాలిఫై చేయాలి అవుతానని గవర్నర్ విత్ హెల్ప్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటాడు. ఓకే. నెక్స్ట్ ఎలక్టోరల్కి సంబంధించిన అఫెన్సెస్ అంటే ఎలక్టోరల్కి సంబంధించిన తప్పులు ఏముంటాయి, ఆర్ నువ్వు ఏదైనా చేస్తే నేను జైలు వేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లాంటి తప్పులు ఏంటంటే నువ్వు 90 days లోపు, అంటే ఈరోజు ఎలక్షన్స్ మొన్న May 13th రోజు ఎలక్షన్ స్టార్ట్ అయింది కదా, ఇది May 13. సో ఇటు ముందు 90 days, ఈ 90 days లోపు అంటే ఇది 90 days మార్క్ అనుకుందాం. అంటే 90 days లోపే మన అసెట్స్ ఏమున్నాయి, మన లయబిలిటీస్ ఏమున్నాయి, మన ఆస్తులు, మన అప్పులు, అవన్నీ మనం ఎలక్షన్ కమిషన్కి అందజేయాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఎలక్షన్ ఎక్స్పెండిచర్, మనం ఎంత ఎక్స్పెండిచర్ పెట్టినామో ఇది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత క్యాలిక్యులేట్ ఇస్తాం కదా. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 75 days లోపు ఇవ్వాలి. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అయితే 75 days లోపు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకు 75 days ఇస్తారు ఛాన్స్. సో ఆ 75 days వరకు లోపు నీకు ఎంత ఖర్చు అయిందో చెప్పాలి. ఆర్ ఎంపీ ఎలక్షన్స్ అయితే 90 days ఉంటుంది ఛాన్స్. సో ఈ 90 days లోపు నీకు ఎంత ఖర్చు అయిందో చెప్పాలి. ఓకే. నెక్స్ట్ నీకు ఎంత ఛాన్స్ ఉంటుంది పోల్ ఎక్స్పెండిచర్ అంటే పెద్ద స్టేట్స్కి అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 28 lakhs ఉంది, అండ్ చిన్న స్టేట్స్కి 20 lakhs ఉంది. సో ఈ పెద్ద స్టేట్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీ. చిన్న స్టేట్స్ అంటే ఇవి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, గోవా అండ్ మిగతా యూటీస్ అన్ని చిన్న స్టేట్స్ కిందకి వస్తాయి. సో పెద్ద స్టేట్స్లో 28 lakhs పెట్టవచ్చు, అండ్ చిన్న స్టేట్స్లో 20 lakhs పెట్టవచ్చు. అదే ఎంపీ ఎలక్షన్స్ అయితే పెద్ద స్టేట్స్లో 70 lakhs పెట్టవచ్చు, అండ్ చిన్న స్టేట్స్లో 54 lakhs పెట్టవచ్చు. అండ్ 48 hours పోలింగ్ ముందు ఎటువంటి సభలు పెట్టొద్దు, మన క్యాంపెయినింగ్ మొత్తం అయిపోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. డిస్ప్యూట్స్ ఎవరు వింటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. పిటిషన్స్ ఆర్ హర్డ్ బై హైకోర్టు. సో ఎటువంటి ఎలక్షన్ పిటిషన్ అయినా అది హైకోర్టు వింటుంది. ఓకే. అండ్ నువ్వు సపోజ్ నీకు హైకోర్టు ఇచ్చిన తీర్పు నచ్చకుండా సుప్రీంకోర్టుకు మాత్రమే అప్పీల్ చేసుకోవచ్చు. అంటే సుప్రీంకోర్టు నీకు ఎన్ని డేస్లో తీర్పు చెప్తే 30 days నీకు తీర్పు అనేది చెప్తుంది. ఓకే. సారీ. సో నీకు సుప్రీంకోర్టుకి నువ్వు ఎన్ని డేస్లో అప్పీల్ చేయొచ్చు, 30 days అప్పీల్ చేయొచ్చు. ఓకే. అండ్ నీకు తీర్పు ఇప్పుడు సపోజ్ నువ్వు పిటిషన్ పెట్టినావు, నీకు సో ఈ ఎమ్మెల్యే మీద లొల్లు ఉంది, నువ్వు ఆయన పిటిషన్ పెట్టినావు, హైకోర్టు 6 months లోపు ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఈయనకు ఉండేదే 5 terms. సో ఎమ్మెల్యే టర్మ్ ఎంత, 5 years. సో ఆ 5 yearsలో నువ్వు సపోజ్ 4 years నువ్వు పిటిషన్స్ పొట్టు తిరుక్కుంటే అప్పటికే ఆయన వెళ్ళిపోతాడు. సో అందుకే 6 months. సో 6 months లోపు ఫినిష్ చేయాలి హైకోర్టు. సో నాకు ఎమ్మెల్యే నచ్చలేదు, సో నాకు ప్రేమ్ సాగర్ మీద ఎలక్షన్ మీద నాకు డౌట్ ఉంది, అండ్ డైరెక్ట్ హైకోర్టుకు పోతాం. సో హైకోర్టుకు పోతే హైకోర్టు 6 months లోపు ఏదో ఒకటి చెప్తుంది. ఆ చెప్పిన తర్వాత 30 days లోపు నేను సుప్రీంకోర్టుకు పోవాలి ఒకవేళ పిటిషన్ అయ్యాలనుకుంటే. ఓకే. అండ్ ఎప్పుడు పడితే ఛాలెంజ్ చేయొద్దు. ఓన్లీ ఎలక్షన్స్ అయిపోయిన 45 days లోపు మాత్రమే ఛాలెంజ్ చేయగలగాలి. ఓకే. అండ్ నెక్స్ట్ బై ఎలక్షన్స్ అంటే ఏంటంటే సపోజ్ ఒక ఎమ్మెల్యే 2 years ఉన్నాడు, చనిపోయాడు. 2 years తర్వాత రిప్ అయ్యాడు. సో రిప్ అయిన తర్వాత మిగతా 3 years ఉంటుంది కదా, ఆ మిగతా 3 yearsకి ఎలక్షన్ పెడతారు, దాన్ని బై ఎలక్షన్ అంటారు. ఓకేనా. సో బై ఎలక్షన్ ఖచ్చితంగా పెట్టాలి. ఒక 2 years 3 years అట్లా బై ఎలక్షన్ ఖచ్చితంగా పెట్టాలి. ఒకవేళ 1 year ఉంటే మాత్రం అది వాళ్ళ ఇష్టం, పెడతారు లేకుంటే లేదు. నెక్స్ట్ ఎలక్షన్ ట్రిబ్యునల్స్. ఇంతకుముందు హైకోర్టు అప్పీల్ అన్నాం కదా, ఇంతకుముందు ఎలక్షన్ ట్రిబ్యునల్స్ ఉండే ఎలక్షన్ పిటిషన్ తర్వాత అప్పీల్ చేసిండ్రు. అండ్ క్యాండిడేట్స్ అందరూ RTI కింద వస్తారు, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. వాళ్ళ గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.
అండ్ ఒపీనియన్ పోల్స్ కూడా బ్యాన్ అయినాయి. ఎన్ఆర్ఐకి ఓటింగ్ ఉంది. అండ్ ఓటింగ్ మిషన్స్ సెక్షన్ 61A ద్వారా ఓటింగ్ మిషన్స్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ డీలిమిటేషన్ యాక్ట్. అసలు డీలిమిటేషన్ యాక్ట్ అంటే ఇప్పుడు మనం డీలిమిటేషన్ చదివాం. అసలు వాట్ ఈస్ డీలిమిటేషన్? ఇట్లుంది ఇప్పుడు. దీన్ని డీలిమిట్ చేయడం అంటే ఏంటిదంటే, ఇది డీలిమిటేషన్ యాక్ట్ అంటే ఏంటిది? డీలిమిట్స్, ఇవి లిమిట్స్. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీ లిమిట్స్ ఇవి. దీన్ని డీలిమిట్ అంటే చేంజ్ చేస్తారు. సో ఇప్పుడు ఎట్లయింది, ఇట్లయింది. సో ఇది నుంచి ఇది మారడాన్ని డీలిమిటేషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ డీలిమిటేషన్. 100% డీలిమిటేషన్ మీద క్వశ్చన్ వస్తుంది. ఈ యాక్ట్ 2002లో తెచ్చిండ్రు. ఈ యాక్ట్లో 2 ఆర్టికల్స్ ఉంటాయి. ఒకటి 82 అండ్ ఒకటి 170. 82 ఏమో ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క డీలిమిటేషన్, అండ్ 170 ఏమో ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీస్ యొక్క డీలిమిటేషన్. అండ్ ఈ రెండు డీలిమిటేషన్స్ వర్ బేస్డ్ ఆన్ 2001 సెన్సస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు నీకు ఈ షేప్స్, ఈ షేప్ ఎట్లా, ఈ షేప్ ఇప్పుడు ఇదా ఇది దేని మీద బేస్ అయ్యి ఉందంటే 2001 సెన్సస్ మీద బేస్ అయ్యి నీకు డీలిమిటేషన్ అనేది చేసిండ్రు. అంటే షేప్ ఆర్ బార్డర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ అనుకోవచ్చు. అయిపోయింది. మరి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎట్లా? సో నెంబర్ ఆఫ్ సీట్స్, సో ఇది ఆర్టికల్ 330, 332. ఇది నెంబర్ ఆఫ్ ఎస్సీ సీట్స్. ఇదంతా ఇంపార్టెంట్ కాదు. ఎస్సీ సీట్స్ ఎన్ని ఉండాలి, ఎస్టీ సీట్స్ ఎన్ని ఉండాలి పార్లమెంట్లోని, అది. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, సో డీలిమిటేషన్ ఆల్రెడీ మీకు అయింది. దేని మీద అయింది అంటే 2001 సెన్సస్ మీద అయింది. కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే ఇప్పుడు తెలంగాణకి, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్కి 25 సీట్స్ ఉన్నాయి. సో ఆ 25 సీట్స్ దేని మీద బేసిస్ అయ్యి ఇచ్చిండ్రు? 1971 సెన్సస్ మీద బేసిస్ అయ్యి ఇచ్చిండ్రు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1971 సెన్సస్ మీద మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది బేసిస్ అయ్యింది. ఓకే, సో మనకి కాన్స్టిట్యుయెన్సీస్ ఏమో బార్డర్ ఇదంతానేమో 2001 సెన్సస్ మీద, అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం 1971 సెన్సస్ మీద బేస్ అయ్యింది. ఓకే, నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం ఇక్కడ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ బేస్డ్ ఆన్ 2001 సెన్సస్. 87th అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది కాన్స్టిట్యుయెన్సీస్ హద్దులని మార్చండి అకార్డింగ్ టు 2001 సెన్సస్. హౌఎవర్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ వర్ నాట్ చేంజ్. నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం అవే ఉన్నాయి అకార్డింగ్ టు 1971 సెన్సస్. అండ్ నెక్స్ట్ సెన్సస్ ఎప్పుడు ఉంది, నెక్స్ట్ డీలిమిటేషన్ ఎప్పుడు ఉంది? 2026లో. ఓకే, నెక్స్ట్ అదర్ ఆర్డర్స్, ఇంకా వేరే ఆర్డర్స్ ఏమన్నాయంటే ఎలక్షన్ సింబల్స్ ఒక ఆర్డర్. అంటే ఎలక్షన్ సింబల్స్ ఎవరికి ఇద్దామని చెప్తున్నాను. రిజర్వ్డ్ అంటే వీళ్ళు ఇష్టం ఉన్నది వీళ్ళు తీసుకుంటారు. ఫ్రీ సింబల్స్ అంటే వీళ్ళ కొన్ని మెనూ ఆఫ్ ఫ్రీ సింబల్స్ ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ సింబల్ దాంట్లో వీళ్ళు చూస్ చేసుకోవాలి, అన్రికగ్నైజ్డ్ వాళ్ళు. ఓకేనా, అది. సో నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా. అసలు యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటిది? వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% క్వశ్చన్ వస్తుంది యాంటీ డిఫెక్షన్ లా నుంచి. 100కి 1000% క్వశ్చన్ వస్తుంది. వెరీ వెరీ ఈజీ వస్తుంది యాంటీ డిఫెక్షన్లో. ఏముండదు, ఎవరిని జంపర్స్, జోకర్స్, లోఫర్స్ అట్లాంటి వాళ్ళ గురించి చెప్తుంది. సో యాంటీ డిఫెక్షన్లో ఏం చెప్తుందంటే, అసలు వాట్ ఈస్ డిఫెక్షన్? ఫస్ట్ డిఫెక్షన్ అంటే విధేయతని విడిచిపెట్టడం. నేను ఒక పార్టీకి విధేయనై ఉన్నా, ఆ పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీకి పోవడాన్ని డిఫెక్షన్ అంటారు. అండ్ ఇది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిందంటే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1985 అమెండ్మెంట్ యాక్ట్స్ కొన్ని ఇంపార్టెంట్. అందులో ఇది టాప్ మోస్ట్ ఉంటుంది, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇది ఏం చెప్తుందంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ గురించి చెప్తుంది. అంటే ఎవరిని డిస్క్వాలిఫై చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరిని చేయాలి, వాళ్ళ గురించి చెప్తుంది. సో ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని ఒక డిస్క్వాలిఫికేషన్ గురించి చెప్తుంది. సో దానికోసం 10th షెడ్యూల్ అనేది యాడ్ చేసింది. ఓకే, సో 10th షెడ్యూల్ యాడ్ చేసిన తర్వాత 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా వస్తుంది. సో ఇది ఏంటి తర్వాత చూద్దాం. సో ఫస్ట్ అసలు ప్రొవిజన్స్ ఏంటి, ఎమ్మెల్యే ఎంపీస్ని ఎందుకు డిస్క్వాలిఫై చేస్తారు ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. ఫస్ట్, ఐ వాలంటరీలీ గివ్స్ అప్ మై పార్టీ మెంబర్షిప్. సపోజ్ నేను జనసేన పార్టీ ఉంది, ఆ జనసేన పార్టీ మెంబర్షిప్ వదులుకున్నాను, నన్ను డిస్క్వాలిఫికేషన్ అనేది చేస్తారు స్పీకర్ అని డిస్క్వాలిఫై చేస్తారు. ఎందుకు? నేను ఆ పార్టీ తరపున గెలిచిన జనాలకు పార్టీ చూసి ఓటేసిండ్రు. నువ్వు పార్టీ వదులుకున్నా అంటే ఇక నువ్వు ఎమ్మెల్యే కాదన్నట్టు. ఇంకొకటి, పార్టీకి అగెన్స్ట్గా సభలో ఓటేస్తే, ఇది వెరీ కాంట్రవర్షియల్ వన్.
పార్టీకి అగేన్స్ట్గా సభలో ఓటిస్తే వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద పార్టీ, అంటే ఇప్పుడు సపోజ్ ఒక బిల్ ఉంది, ఆ బిల్లు మీద అందరూ ఎస్ అనేద్దాం అనుకుంటున్నారు, కానీ ఒక్కరు నో అనేద్దాం అనుకుంటున్నారు. అన్ని పార్టీకి అది ఇష్టం లేదనుకో, స్పీకర్ని ఎమ్మెల్యే లాగా డిస్క్వాలిఫై చేస్తాం. సో మనం పార్టీకి కట్టుబడి ఉండాలి. ఆ పార్టీకి అగేన్స్ట్గా ఓటేస్తే, సపోజ్ నీ పార్టీ చాలా మంచి పార్టీ, సరే నీ డిసిషన్ నీది అని ఒకవేళ పార్టీ 15 days లోపల యాక్సెప్ట్ చేసింది అనుకో, డిస్క్వాలిఫికేషన్ అనేది ఉండదు. లేదు పార్టీ అసలు పట్టించుకోలేదు అనుకో, 15 days దాటిందనుకో, ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై అనేది చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థర్డ్ పాయింట్ ఏం చెప్తుందంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ గురించి చెప్తుంది. సో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బేసిక్ డెఫినేషన్ ఏంటిది? నీకు ఏ పార్టీస్ నచ్చలేదు, నువ్వు సొంతంగా నిలుచుదాం అనుకున్నావు, అయిపోయింది. సో ఒక్కసారి నువ్వు ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత నువ్వు ఒక పార్టీ జాయిన్ అవుతున్నావు అంటే ఏంటిది? అక్కడ కాంట్రడిక్షనే కదా. నీకు ఇక్కడ పార్టీస్ నచ్చలేదని ఇండిపెండెంట్ ఉన్నావు, కానీ పార్టీ జాయిన్ అవుతున్నావు అంటే ఇక్కడ కాంట్రడిక్టింగ్ చేస్తున్నావు, అందుకని డిస్క్వాలిఫై చేసి పాటిస్తావు. ఓకే, ఒక్కసారి నువ్వు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిస్తే, నువ్వు వేరే పార్టీలో జాయిన్ అయితే యూఆర్ డిస్క్వాలిఫైడ్, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ హోల్డింగ్ ఎమ్మెల్యే సీట్. మరి ఎలక్షన్స్ తర్వాత జాయిన్, నువ్వు కావాలంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే సీట్ పోయిన తర్వాత నువ్వు 100 పార్టీలైనా మారచ్చు. నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. సో అంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి పాలిటిక్స్ ఇట్లాంటివి. సో నామినేటెడ్ మెంబర్స్ ఎవరు? సపోజ్ ఎమ్మెల్సీ ఉంది, ఎమ్మెల్సీ గవర్నర్ కొందరు నామినేట్ ఇస్తారు, రాజ్యసభ ఉంది, రాజ్యసభ కొందరు నామినేట్ ఇస్తారు. ఈ నామినేటెడ్ మెంబర్స్, సో వీళ్ళు వేరే పార్టీలు జాయిన్ కావచ్చు. ఎందుకు? వాళ్ళకు పార్టీ తరపున గెలవలేదు. సో ఆ పార్టీ సిద్ధాంతాలు ఇక్కడ కాంట్రడిక్షన్ అనేది ఏది లేదు. ఎందుకు? వీళ్ళు ఎటువంటి పార్టీని అపోజ్ చేయలేదు, నార్మల్ ఉన్నారు, వాళ్ళకి వచ్చి సీట్ ఇచ్చిండ్రు, నీకు ఎమ్మెల్సీగా సీట్ ఇచ్చిండ్రు. సీట్ ఇస్తే వీళ్ళు 6 months లోపు జాయిన్ కావాలి. సపోజ్ ఇప్పుడు నాకు ఎమ్మెల్సీగా సీట్ వచ్చింది, నేను జనసేనలో జాయిన్ అయ్యాను అనుకున్నాను, 6 months లోపు జనసేనలో జాయిన్ కావాలి. వాట్ ఇఫ్ 6 months తర్వాత జాయిన్ అయితే డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. సో నామినేటెడ్ మెంబర్స్ నీకు జాయిన్ కావాలంటే 6 months లోపు మాత్రమే జాయిన్ కావాలి, 6 months తర్వాత జాయిన్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఏమైనా మరి వీళ్ళకి ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎక్సెప్షన్ ఉంది. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు? స్పీకర్. సో జనరల్గా స్పీకర్. సో స్పీకర్కి ఎక్సెప్షన్ ఎందుకంటే ఇప్పుడు నీకు వన్స్ నువ్వు స్పీకర్ అయిన తర్వాత యూఆర్ నాట్ ఏ పార్టీ మెంబర్ ఎనీమోర్, అంటే నువ్వు పార్టీ మెంబర్షిప్ వదిలేస్తున్నావు. సో అట్లనే మనం డిస్క్వాలిఫై చేస్తారు, చేయరు. సో ఈ ఒక స్పీకర్కి మాత్రం ఈ ఎక్సెప్షన్ ఉంది. అండ్ ఇంకొకటి, నా పార్టీ వేరే పార్టీతో మర్జ్ అవుతుంది, నాకు వేరే ఆప్షన్ లేదు, సో అప్పుడు నాకు డిస్క్వాలిఫై చేయరు. అండ్ ఈ మర్జర్ని ఇప్పుడు దీంట్లో 100 మంది ఎమ్మెల్యేస్ ఉంటారు, ఇటు పోయి ఒకడు పోయి మర్జింగ్ అంటే నడుస్తుందని అడగదు. సో ఎంతమంది చేయాలి మర్జింగ్? అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద మెంబర్స్, 100 మంది ఉంటే 67 members పోవాలి. సో అట్లాంటి దాన్ని మర్జర్ అంటారు. సో ఇదే 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇంతకుముందు ఏముందంటే 91st అమెండ్మెంట్ రాకముందు నువ్వు 1/3 మెంబర్స్ పోయినా కూడా నేను యాక్సెప్ట్ చేసేవాళ్ళు, దాన్ని స్ప్లిట్ లాగా ఆర్ మర్జర్ లాగా నీకు క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. అంటే ఏంటిది? ఇప్పుడు పార్టీలో 100 members ఉన్నారు, 33 or 34 members పోయి వేరే పార్టీలో జాయిన్ కావచ్చు, మిమ్మల్ని డిస్క్వాలిఫికేషన్ చేయరు. ఎంత? 1/3. కానీ ఈ 1/3ని 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2/3లుగా మార్చింది. ఓకేనా? సో ఇది. అండ్ హూ డిసైడ్స్ డిస్క్వాలిఫికేషన్? ఆల్రెడీ చదువుకున్నాం. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటాడు డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ చేస్తాడు, అంటే స్పీకర్. ఓకేనా? యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి. సో యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి డిస్క్వాలిఫికేషన్ ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్ డిసైడ్ చేస్తాడు. అండ్ ఇంతకుముందు దీనికి జ్యుడిషియల్ రివ్యూ కూడా లేకుంటే, బట్ డిసిషన్ క్యాన్ బి రివ్యూడ్ అని కిహోటో కేసులో మన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఓకేనా? నెక్స్ట్, స్పీకర్ అన్నట్టయినా రూల్స్ కూడా పెట్టవచ్చు, అంటే 10th షెడ్యూల్ ఎట్లా నడవాలి దానికోసం ఆయన రూల్స్ కూడా చేయొచ్చు. ఆ రూల్స్ని హౌస్లో 30 days పెట్టారు. ఆ 30 daysలో వీళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, ఆర్ రిజెక్ట్ చేయొచ్చు, ఆర్ మోడిఫై చేయొచ్చు. ఓకేనా? అండ్ స్పీకర్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్, స్పీకర్ టేక్స్ అప్ ఎ కేస్ ఓన్లీ వెన్ హీ రిసీవ్స్ ఎ కంప్లైంట్. అంటే ఆయన ఒక సోమోటో లాగా చేయరాదు. అంటే నీకు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే సో అండ్ సో యాంటీ డిఫెక్షన్ ఉందని అప్పుడు మాత్రమే మీరు చూడాలి. అండ్ ఎవరైతే తప్పు చేస్తారో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషన్ దినేష్ గోస్వామి కమిషన్. ఈయన ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద కమిషన్ ఇది. అండ్ ఈయన చెప్పింది 91st CAA యాక్ట్ కింద వస్తుంది. కానీ ఇది ఆల్రెడీ చదివిన 91st CAA యాక్ట్ ఏం చెప్తుందని, మర్జర్ అంటే 2/3, 1/3 అయినా డిస్క్వాలిఫికేషన్ చేస్తారని 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. అండ్ డిస్క్వాలిఫికేషన్ అయిన ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని మళ్ళీ మినిస్టర్ లాగా చేయొద్దు. ఓకేనా? ఒక్కసారి నువ్వు డిస్క్వాలిఫికేషన్ అంటే మినిస్టర్ చేయొద్దు. అండ్ ఫర్దర్ ఫ్యూచర్లో ఎటువంటి రెమ్యూనరేటివ్ పొలిటికల్ పోస్ట్ అనేది పెట్టొద్దు.
రెమ్యునరేటివ్ పొలిటికల్ పోస్ట్ అంటే ఇప్పుడు నీకు ఆ పోస్ట్ నుంచి మనకి మనీ కొంచెం అయితే వస్తాయో, నీ రెమ్యునరేషన్ ఎక్కడైతే నీకు గవర్నమెంట్ నుంచి వస్తుందో అట్లాంటి పోస్ట్ రెమ్యునరేటివ్ పొలిటికల్ పోస్ట్ అంటారు. సో ఇంకోటి ఏం చెప్తుంటే నెట్ ఫస్ట్ సిఐ. సో టోటల్ మినిస్టర్స్, సో లోక్సభలో టోటల్ మినిస్టర్స్ 15% కన్నా తక్కువ ఉండాలి. ఈవెన్ 15% కూడా ఇట్స్ ఎ హ్యూజ్ ఫిగర్. బికాస్ లోక్సభ ఇంత 500 మెంబర్ హౌస్ అది. అంటే అసెంబ్లీలో అయితే 15% కానీ అప్ టు 12 మెంబర్స్ ఉండొచ్చు. సో నీకు మినిస్టర్స్ అసెంబ్లీలో మ్యాక్సిమం 12 మెంబర్స్ ఉంటారు అండ్ ఆర్ 15% ఉంటారు. ఓకేనా. సో నెక్స్ట్ ఎలక్టోరల్ రీఫార్మ్స్. సో ఎటువంటి రీఫార్మ్స్ తీసుకొచ్చింది ఎలక్షన్స్కి సంబంధించి. సో వాటన్నిటి ఎలక్టోరల్ రిఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా కానీ ఓన్లీ 1-2 ఇంపార్టెంట్వి ఉంటాయి, అంతకుమించి మొత్తం గ్రీన్ పెన్నే లేదు ఎక్కడ. ఏదో ఒక్కటి అక్కడక్కడ వెరీ ఇంపార్టెంట్ అయితే నేను చెప్తాను. ఓకేనా. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1988. ఇది ఓటింగ్ ఏజ్ని 21 నుంచి 18 ఇయర్స్కి మార్చింది. సో ఆ కాంటెక్స్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే. అండ్ ఇది తెలుసు మనకి ఎలక్షన్కి సంబంధించిన సెటప్ మొత్తం ఈసీ కింద ఉంటారు ఎలక్షన్ బాయ్స్ అందరూ. ఓకేనా. అండ్ ఇవన్నీ ఇంకా స్టాటిస్టికల్. బిఫోర్ 1996 మనకి 3 విధాలుగా చదువుతున్నది. 1996కి ముందు, 96 నుంచి 2010 వరకు అండ్ 2010 తర్వాత ఎటువంటి జరిగింది. సో ఫస్ట్ 96 ముందు ఏముంది. సో అప్పుడు ప్రపోజర్స్ ఎంతమంది ఉండే. సపోజ్ నువ్వు రాజ్యసభకి కానీ ఆర్ ఎమ్మెల్సీకి కానీ నువ్వు కావాలంటే నీకు 10% ఎలక్టర్స్ ఆర్ 10 మెంబర్స్. ఇప్పుడు ఇది 10% ఎలక్టర్స్ అంటే చాలా ఎక్కువ అనుకోవద్దు. ఎందుకంటే నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, రాజ్యసభ ఎలక్షన్స్ వేసేది ఎంతమంది. ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్సీకి అయితే 200లో ప్రజెంట్ అయ్యేదే 100-150 వస్తారు. 150 10% ఎంత, 15 మెంబర్స్. సపోజ్ రాజ్యసభలో 200 మెంబర్స్ ప్రజెంట్ అయినా 10% ఎంత, 20 మెంబర్స్. సో అట్లా వీళ్ళే ఓటేస్తారు కాబట్టి. సో నీకు నెంబర్ ఆఫ్ ప్రపోజర్స్ ఎంత ఉండాలి. ఈ ప్రపోజర్స్ రూల్ ఎందుకంటే ఇప్పుడు 200 మెంబర్స్ ఎమ్మెల్యే, సపోజ్ 100 మెంబర్ ఎమ్మెల్యేస్ ఉన్నారు అనుకుందాం, ఆర్ 100 మెంబర్స్ ఎంపీస్ ఉన్నారు అనుకుందాం. సో ఇప్పుడు ఏదో ఒక సరే రాజ్యసభ గురించి స్పెసిఫిక్గా మాట్లాడదాము. సో రాజ్యసభ ఉంది. సో ఈ రాజ్యసభలో సో ఓటర్స్ 100 మెంబర్స్ ఉంటారు. ఇవన్నీ ఫేక్ ఫిగర్స్. సో ఇక్కడ ఎక్స్ అనేటోడు పోటీ చేద్దాం అనుకున్నాడు. సో దీన్ని ఈయన 10 మెంబర్స్ ప్రపోజ్ చేయాలి, అంటే ఈ ఎక్స్ మా అభ్యర్థి అని. సో ఒకవేళ ఇట్లా ప్రపోజ్ లేకుంటే ఎక్స్ ప్లేస్లో 100 మంది వస్తారు, 1000 మంది, 1,00,000 మంది వస్తారు. అప్పుడు ఫేక్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మన కొనిదల పవన్ కళ్యాణ్ ఫేక్ కూడా వచ్చింది, 10 మంది వచ్చింది. సో అట్లాంటి ఎక్కువ అయిపోతారు. అందుకే మినిమం 10 మెంబర్స్ పెట్టాలి. సో నీకు 100 మెంబర్స్ ఉన్న దగ్గర ఓటర్స్, ఇప్పుడు ఎలక్టర్స్ రాజ్యసభలో 100 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. సో 10 అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఒక 10కి సపోర్ట్ ఇస్తారు, ఒక 10 మెంబర్స్ ఒకరికి సపోర్ట్ ఇస్తారు, 10 మెంబర్స్ అట్లా మ్యాక్సిమం ఎంతమంది అవుతారు, 10 అభ్యర్థులు అవుతారు అంతే. సో అట్లా లిమిటేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈవీఎం అనేది కూడా 98లో ఎక్స్పెరిమెంటల్గా తీసుకొచ్చిండ్రు. ఇది ఎక్స్పెరిమెంటల్గా ఎక్కడ తీసుకొచ్చిండ్రంటే రాజస్థాన్, ఢిల్లీ ఎంపీలో తీసుకొచ్చిండ్రు. డైరెక్ట్ స్టాటిస్టికల్ క్వశ్చన్ డైరెక్ట్ అడిగే ఛాన్స్ ఉంది స్టాటిక్ క్వశ్చన్లో. ఫస్ట్ ఈవీఎం ఎక్స్పెరిమెంటల్గా ఎక్కడ వాడిండ్రు అంటే రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్లో వాడిండ్రు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కడ వాడిండ్రంటే గోవా అనే స్టేట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఈవీఎంస్ అనేది వాడిండ్రు. ఓకే. నెక్స్ట్ బూత్ క్యాప్చరింగ్ అంటే ఇప్పుడు రౌడీలు, గూండాలు వచ్చి బూత్ని అడ్డుకుంటారు కదా, దాన్ని బూత్ క్యాప్చరింగ్ అంటారు. అట్లాంటి బూత్ క్యాప్చరింగ్ అప్పుడు నువ్వు పోలింగ్ని ఆపే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఎపిక్ అంటే ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. సో ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఏం లేదు, మన ఐడి కార్డ్, మన ఓటర్ ఐడి కార్డ్, దాని మీద ఫోటో వస్తుంది, దాన్నే ఎపిక్ అంటారు. అండ్ ప్రతి 1 జనవరికి కొత్త ఎలక్టర్స్ అనే రోజులు వస్తారు. సో ఆప్షన్స్ ఇస్తారు, April 1 అని ఇస్తారు. కాదు, January 1కి నీకు కొత్త ఓటర్స్ అనేటివి ప్రతిసారి వస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఆఫ్ 1996 వీపీ సింగ్ కింద. అప్పుడు ఇంతకుముందు దినేష్ గోస్వామి కమిటీ అని. సో ఇదేం చెప్తుందంటే ఇప్పుడు మన జనసేన ఉంటుంది. జనసేన ఎన్నో నెంబర్, జనసేన 1, 2, 3, 4th కింద జనసేన ఉంటాయి. ఈ పైన మొత్తం కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, సిపిఐ. ఎందుకు ఆ పార్టీస్ అంతా టాప్ ఉంటే జనసేన కింద ఉన్నదంటే బికాస్ జనసేన ఈజ్ నాట్ అ రికగ్నైజ్డ్ పార్టీ. సో ఇప్పుడు పైన కాంగ్రెస్ ఉంటుంది, ఎందుకు అది రికగ్నైజ్డ్ పార్టీ, వైఎస్ఆర్సీపీ రికగ్నైజ్డ్ పార్టీ. ఆ తర్వాత జనసేన, ఆ లాస్ట్కి తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు వస్తారు.
ఓకేనా. వాళ్ళు కూడా ఎట్లుంటారు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటారు. సపోజ్ ఎవరి పేరైనా అంబుల్ అనుకుందాం, వాడు ఫస్ట్ వస్తాడు. ఎవరైనా భారతి అనుకుందాం, సెకండ్ వస్తుంది. ఎవరైనా చాందిని అనుకుందాం, థర్డ్ వస్తుంది. ఏబిసి ఆర్డర్లో ఉంటుంది. ఓకేనా. అండ్ నువ్వు ఒకవేళ జాతీయ జెండాని కానీ జాతీయ గీతాన్ని కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ ఇన్సల్ట్ చేస్తే డిస్క్వాలిఫై చేస్తారు. ఓకేనా. అండ్ ఈ ఎమ్మెల్యేస్కి ప్రపోజర్స్ ఎంతమంది అంటే, జగన్కి ఒక్క ప్రపోజర్ ఉంటే చాలు, పవన్కి మాత్రం 10 మెంబర్స్ ప్రపోజర్స్ ఉండాలి. అంటే నువ్వు నామినేషన్ వేసేటప్పుడు ఈయన మేము ప్రపోజ్ చేస్తున్నామని జగన్కి ఒక్కడు చెప్తే చాలు, కానీ పవన్కి 10 మంది చెప్పాలి. ఎందుకు, జగన్ది రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే జగన్కి 150 ఓట్లు 150 సీట్లు వచ్చినాయి, కానీ పవన్ది జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, అన్రికగ్నైజ్డ్ పార్టీ. అందుకే అన్రికగ్నైజ్డ్ పార్టీకి 10 మెంబర్స్ ఉండాలి ప్రపోజర్స్. ఓకేనా. సపోజ్ ఇప్పుడు 10 రోజుల ఎలక్షన్స్ ఉన్నాయి. సపోజ్ ఎమ్మెల్యే చనిపోయాడు అనుకున్నా, కంటెస్టింగ్ ఎమ్మెల్యే అంటే ఎవరైతే నిల్చుంటారో, ఎలక్షన్ ఆగుతుంటే ఆగదు ఎలక్షన్. ఓకేనా. సపోజ్ అది రికగ్నైజ్డ్ పార్టీ అనుకో, ఇప్పుడు జగన్ది వైఎస్ఆర్సీపీలో ఎవరైనా కంటెస్టెంట్ చనిపోయాడు, వైఎస్ఆర్సీపీ వేరే అభ్యర్థిని పెట్టుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఉండదు. ఎందుకు, పవన్ కళ్యాణ్ది అన్రికగ్నైజ్డ్ పార్టీ కాబట్టి. ఓకేనా. అండ్ ఇంకొకటి బై ఎలక్షన్స్. సో బై ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలి, ఆయన చనిపోయిన 6 months లోపు మాత్రమే బై ఎలక్షన్స్ పెట్టాలి. 6 months దాటిన తర్వాత, ఆ 6 months దాటద్దు, ఫస్ట్ దాటిన తర్వాత పెట్టకపోవడం అనేది ఉంటుంది. 6 months దాటదంటే ఖచ్చితంగా పెట్టాలి. అండ్ సపోజ్ నీకు కొన్ని టూ కేసెస్లో నీకు ఎక్సెప్షన్ ఇస్తారు. ఓకే, అది ఏ కేసు అంటే, ఫస్ట్ ఎప్పుడైతే 4/5 years జరుగుతాయి, ఇప్పుడు 5 years టర్మ్లో 4/5 years అయిపోయినప్పుడు ఎలక్షన్స్ పెట్టకున్నా ఏం కాదు. అండ్ ఇంకొకటి, ఈసీ ఎలక్షన్స్ నాట్ పాసిబుల్ అని చెప్పినప్పుడు ఎలక్షన్స్ పెట్టకుండా ఏం కాదు. కొన్నిసార్లు ఈసీ ఇది ఇక్కడ ఎలక్షన్స్ పెట్టడం పాసిబుల్ కాదని డిసైడ్ చేస్తుంది, అట్లాంటప్పుడు పెట్టుకున్నా ఏం కాదు. అండ్ మనకి ఓటింగ్ డే రోజు పేడ్ హాలిడే వస్తుంది. అండ్ ఇది తర్వాత చేంజ్ అయింది లైట్. నెక్స్ట్ 1996 తర్వాత రీఫార్మ్స్ ఏమి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనం జగన్కి చూసిన ప్రపోజర్స్. సో ఇప్పుడు రాజ్యసభ ప్రపోజర్స్, లోక్సభ ఎమ్మెల్సీ ప్రపోజర్స్ చూసినాం, 10% ఆర్ 10 members. ఓకేనా. ఎమ్మెల్యేకి చూసినాం, జగన్కి 1, పవన్కి 10. సో ఇప్పుడు ప్రెసిడెంట్కి ఎంతమంది ఉండాలి ప్రపోజర్స్. సో ప్రెసిడెంట్కి ఎంతమంది అంటే 50 మంది ప్రపోజర్స్ ఉండాలి ప్రెసిడెంట్కి. అండ్ ప్రెసిడెంట్కి నువ్వు పోటీ చేయాలంటే 15,000 కట్టాలి అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ లాగా. అదే వైస్ ప్రెసిడెంట్కి అయితే 20 members ఉండాలి ప్రపోజర్స్. ఓకే. అండ్ 96 తర్వాతనే పోస్టల్ బ్యాలెట్ అనేది తీసుకొచ్చిండ్రు. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటిది, పోస్ట్ ద్వారా ఓటు వేయడం. ప్రాక్సీ ఓటు కూడా ఉంది. ఆర్మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు. సో ఇప్పుడు మా డాడీ ఆర్మీ అనుకుందాం, సో మా డాడీ నన్ను పంపించవచ్చు ప్రాక్సీ ఓటు వేయడానికి. ఓకేనా. అండ్ క్రిమినల్గా నీకు ఏమైనా ఉంటే అవి ముందే చెప్పాలి. సపోజ్ నామినేషన్స్కి ముందు నీ మీద ఏదైనా కేసు ఉంటుంది, ఆ కేసులో ఒకవేళ నీకు 2+ years జైలు పడేటట్టు ఉంటే నువ్వు ఖచ్చితంగా అది డిక్లేర్ చేసుకోవాలి. సపోజ్ నీకు మర్డర్ కేసు నా మీద ఉంది, ఇప్పుడు నేను నామినేషన్ వేయరాదు. ఎందుకంటే మర్డర్ కేసు పెట్టుకుంటే నాకు 7 years జైలు పడుతుంది. సో అట్లీస్ట్ 2 years పడ్డా కూడా అట్లాంటి కేసెస్ని మనం చెప్పాలి. అండ్ నా అసెట్స్ ఎంత చూసిన, లయబిలిటీస్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత, ఇవన్నీ చెప్పాలి. అండ్ రాజ్యసభ మెంబర్స్, ఒకవేళ నువ్వు రాజ్యసభ మెంబర్ సెలెక్ట్ కావాలంటే నువ్వు ఏ స్టేట్లో ఉన్నా ఏం కాదు. ఇప్పుడు తెలంగాణ తరపున రాజ్యసభ మెంబర్ మొన్న మహారాష్ట్ర ఆయన ఇంతకు కేసీఆర్ ఉన్నప్పుడు, సో ఆయనని కేసీఆర్ నామినేట్ చేసిండు తెలంగాణ నుంచి ఏదో దాంట్లో. సో ఆయన మన స్టేట్ ఓటర్ కాదు కదా, ఆయన మహారాష్ట్ర ఓటర్. జస్ట్ ఇండియాలో ఓటు ఉంటే చాలు. ఇక్కడ తెలంగాణలో అట్లా అవసరం లేదు. రాజ్యసభలో పోవాలంటే జస్ట్ ఇండియాలో ఓటర్ అయ్యి ఉంటే చాలు. అండ్ రాజ్యసభలో ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ పెట్టిండ్రు, జస్ట్ ఈ కరప్షన్ని ప్రివెంట్ చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో ఖర్చు కావు. సపోజ్ ఇప్పుడు జనసేనకు పట్టే వారాయి ఖర్చులు అంతా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అండి. ఇప్పుడు పార్టీస్కి 28 lakhs ఏమి ఉంటుంది కదా ఛాన్స్. సో ఈ వారాహి ఖర్చులు 28 lakhs రావు. అండ్ ఎలక్టోరల్ రోల్స్ ఇస్తాడు పార్టీ మెంబర్స్కి. అండ్ ఒకవేళ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కాదులే, నెక్స్ట్ చెప్తాను నేను ఏది ఇంపార్టెంట్, ఎందుకంటే చేంజ్ చేస్తున్నాం మళ్ళీ. 2004లో ఫస్ట్ టైం బ్రెయిలీ ఈవీఎం అనేది తీసుకొచ్చిండ్రు ఏపీలో. సో ఆంధ్రప్రదేశ్లో బ్రెయిలీ ఈవీఎం అనేది తీసుకొచ్చిండ్రు. అండ్ ఎప్పుడైతే ఒక పీరియడ్ నోటిఫై చేస్తుందో ఎలక్షన్ కమిషన్, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేవి చేయొద్దు. ఓకేనా. అండ్ సపోజ్ ఎవరైనా డిస్క్వాలిఫై చేయాలంటే నాకు కొంచెం టైం ఇవ్వాలి, 3 months టైం టు డిస్క్వాలిఫై సమ్వన్ ఆన్ కరప్ట్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ ఏ అవసరం లేదు, జస్ట్ రాసినంతే నేమ్ సెక్.
ఎంపీస్ అయితే 25K ఇవ్వాలి. ఒకవేళ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంపీస్ అయితే జస్ట్ 12 దాంట్లో సగం కడితే అయిపోతుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నీకు 10,000 ఉండాలి. సో మొన్న ఎంపీస్ పోటీ చేసిన వాళ్ళందరూ 25,000 కట్టిండ్రు. సెక్యూరిటీ డిపాజిట్ లాగా అట్లా కడితేనే పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే వాళ్ళు ఎస్సీ వాళ్ళైతే సగం పెట్టుకోవచ్చు. ఓకేనా. అపీలేట్ అథారిటీ విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అగేన్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ రిజిస్టరింగ్ ఆఫీసర్. సో సపోజ్ రిజిస్టర్ ఆఫీసర్ నీ పేరు రిజిస్టర్ చేయలేదు అనుకుందాం, ఆయన మీద మనం అపీల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఓటింగ్ రైట్స్ సిటిజన్స్కి ఇచ్చిండ్రు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫైనల్లీ నోటా. సో నోటా 2013లో వచ్చింది. అండ్ ఒకవేళ నోటా ఇప్పుడు 100 సపోజ్ ఒక కాన్స్టిట్యూషన్ 100 ఓట్స్ ఉన్నాయి అనుకున్నాం, 99 ఓట్స్ నోటాకు వచ్చి కేవలం ఒక్క ఓటు క్యాండిడేట్కి వచ్చినా ఆ క్యాండిడేటే విన్ అవుతాడు. ఓకేనా. నోటా అని అసలు మనం కన్సిడర్ చేయం ఓటింగ్ అప్పుడు. సో ఓటింగ్ అప్పుడు ఈ నోట్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఎన్ని ఓట్స్ పోలేదు, ఒక్క ఓటు పోలేదు. సో ఒక్కోటి ఎవరికి వచ్చింది, సో సెక్షన్ క్యాండిడేట్కి వచ్చింది, సో ఈయన విన్నర్. సో అట్లా చేస్తారు. వేస్ట్, అది కరెక్ట్. ఏదో ఒకటి దాంట్లో చేంజెస్ చేయాలని అప్పటి నుంచి కాంట్రవర్సీస్ ఉంది దాని మీద, ఎందుకు నోటా పెట్టింటారు, ఇది వేస్ట్. ఇది ఏం లేదు, మనం ఓటేస్తే అక్కడ ఒక పేపర్ వస్తుంది. నెక్స్ట్ జైల్లో ఉన్నా కూడా మనం ఎలక్టరే. మనం అంటే ఎలక్షన్స్లో జైల్లో నుంచి కూడా కంటెస్ట్ చేయవచ్చు. ఓకే, చాలా వింత రూల్స్ ఉంటాయి. జైల్లో ఉంటే మాత్రం కంటెస్ట్ చేయవచ్చు. ఏందో మరి అర్థం కాదు. కానీ జైలుకి పోయేలాగా ఉంటే మాత్రం కంటెస్ట్ చేయవద్దు. అండ్ ఇంకొకటి ఉంటుంది దీంట్లో, సపోజ్ నీకు ఒక ఎమ్మెల్యే నీకు జైలు శిక్ష పడ్డది అనుకో, నువ్వు ఇమీడియట్గా డిస్క్వాలిఫికేషన్ అవుతావు. ఇది చాలా డిబేట్స్ చాలా ఉంటాయి ఈ 2 పాయింట్స్ మీద. నువ్వు జైలు ఉంటే మాత్రం ఎలక్షన్స్ కంటెస్ట్ చేయొచ్చు, కానీ నీకు జైలు శిక్ష పడితే మాత్రం నేను డిస్క్వాలిఫై చేస్తారు. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్తా అంటే, ఇది కంటెస్ట్ చేయడం అనేది క్వాలిఫికేషన్ సంబంధించి. క్వాలిఫికేషన్కి ఏదో ఒకటి ఉంటుంది, ఏంటిది, నువ్వు ఓటర్ అయి ఉండాలి, అదొకటి నీకు క్వాలిఫికేషన్. కానీ ఇది డిస్క్వాలిఫికేషన్ సంబంధించి అట్లా నీకు చెప్తుంది. తర్వాత ఈవీఎం మీద పిక్స్ వచ్చినాయి. ఇంతకుముందు ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పిన 20,000. సో 2,000 రూపీస్ నీ కాంట్రిబ్యూషన్ వచ్చిన 2,000 రూపీస్ నీ కాంట్రిబ్యూషన్, ఇంతకుముందు 20 ఉండే అది. సో ఇప్పుడు నీకు మినిమం 2,000 రూపీస్ కాంట్రిబ్యూషన్ వచ్చినా కూడా నువ్వు గవర్నమెంట్కి చెప్పాలి. 2,000 కంటే తక్కువ చెప్పుకున్నా ఏం కాదు, కానీ 2,000 ప్లస్ కాంట్రిబ్యూషన్ వస్తే మొత్తం గవర్నమెంట్కి చెప్పాలి. సో నాకు ఇంత గవర్నమెంట్ నాకు కాంట్రిబ్యూషన్ ఇచ్చింది, నాకు సో క్రాంతి, నాకు జనసేనకి 2,000 ఇచ్చిండు, అది గవర్నమెంట్కి చూపించుకోవాలి. ఓకే. అండ్ కార్పొరేట్ కంపెనీస్ మీద ఇంతే ఇవ్వాలి డబ్బులు అని, కార్పొరేట్ కంపెనీస్ ఇంతైనా డబ్బులు ఇచ్చుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్, ఇంతకుముందు ఈ టాపిక్ ఎందుకు మోస్ట్ ప్రాబుల్ అన్నా అంటే ఎలక్టోరల్ బాండ్ గురించి. ఓకేనా. నువ్వు ఈ పైన మొత్తం చదువుకున్నా, ఇది ఒక్కటి చదివినా చాలు. ఓకే, ఈ పైన నేనైతే ఏవైతే ఇంపార్టెంట్ చెప్పినావు, ఇదొకటి ఇంకెక్కడ ఉన్న ఇంపార్టెంట్వి, ఈ ప్రపోజల్స్ ఒకటి, ఇట్లాంటివి ఈ వైస్ ప్రెసిడెంట్ ప్రపోజల్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. అంతే, అంతకుమించి దానికి ఇంపార్టెంట్ ఏం లేవు. ఇంకేమన్నా పైన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంటుంది. సో ఇది 2017 బడ్జెట్లో ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. అండ్ ఈ ఇయర్ ఎలక్టోరల్ బాండ్స్ అనేది క్యాన్సిల్ చేశారు. ఓకేనా. ఇదేంటిదంటే ఏం లేదు, ఒక బాండ్ లాగా, దానికన్నా అది ఎవరు కొంటున్నారు ఏముండదు. ఒక ₹1,00,000 బాండ్ ఉంటుంది, అది పోయి నేను కొంటే తీసుకుపోయి పార్టీకి ఇస్తే పార్టీ దాన్ని మనీలాగా చేసుకుంటుంది, సింపుల్. ఇది ఇండియన్ సిటిజన్ కానీ ఆర్ ఎంటిటీస్ ఇన్ ఇండియాలో ఉన్న ఎంటిటీస్ అనేవి కొనుక్కోవచ్చు. కొనుక్కునే ఎవరికి ఇస్తారు? పొలిటికల్ పార్టీస్కి ఇస్తారు. ఏ పొలిటికల్ పార్టీస్కి ఇస్తారు? రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కి ఇస్తారు. ఓకే. అండ్ విత్ 1% ఓట్ షేర్ ఉండాలి. రిజిస్టర్డ్ పార్టీస్ లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో, జనరల్ ఎలక్షన్స్లో మీకు 1%, గ్రేటర్ దెన్ 1% ఓట్ షేర్ ఉంటే అట్లాంటి పార్టీస్కి ఇచ్చుకోవచ్చు. ఓకే. సో నీకు ఎంత డినామినేషన్ ఇచ్చుకోవచ్చు అంటే 100 రూపీస్ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి 1 crore వరకు ఎలక్టోరల్ బాండ్స్ కొనవచ్చు. ఓకేనా. అండ్ ఇది ఒక కాన్ఫిడెన్షియల్, అంటే ఎవరు కొంటున్నారు ఇవన్నీ ఉండవు. సో ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద రైట్, మన ఆర్టీఐ యాక్ట్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో దాన్నది తీసేస్తుంది కాబట్టి మన సో అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి అగెన్స్ట్ ఉంది కాబట్టి దాన్ని తీసేసారు. సో నౌ క్యాన్సల్డ్. అప్పుడు ఫారిన్ ఫండ్స్ కూడా అలౌడ్ ఉంటుంది. సో ఇవి ఎలక్టోరల్ రీఫార్మ్స్. నెక్స్ట్ ఫస్ట్ ఎలక్షన్ లాస్ రివిజన్ ఎట్ 3450. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. సో ఇది ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే
ఆర్టికల్ 81 ప్రకారం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ పార్లమెంట్ ఎంత చెప్పింది. సో 170 మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ అసెంబ్లీ గురించి చెప్తుంది, 171 మినిమం అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి. బట్ యాక్చువల్గా అని చెప్పలేదు. సో ఇవన్నీ చెప్పడానికి వాట్ ఈజ్ వాట్ అని చెప్పడానికి నీకు ఈ యాక్ట్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా. సో అట్లా వచ్చిన యాక్ట్ ఫస్ట్ ఆర్పిఐ యాక్ట్ 1950. సో ఆర్పిఐ యాక్ట్ 1950 ఏం చెప్తుందంటే ఇది ప్రెసిడెంట్కి డీలిమిట్ చేసే పవర్ ఇస్తుంది. సో తర్వాత ఎట్లాగో ఇది డీలిమిటేషన్ కమిషన్కి పోయింది అనుకుందాం. సో ఎందుకు అసలు ఓటర్స్ ఎవరని చెప్తుంది, ఓటర్స్ ఎవరు 21 అని చెప్తుంది. కానీ తర్వాత అది 66 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 18 మారితే తర్వాత డిస్క్వాలిఫికేషన్ చెప్తుంది ఆన్ 4 గ్రౌండ్స్. సో ఆ 4 గ్రౌండ్స్ ఏంటి, ఫస్ట్ మైండ్, కరప్ట్ ప్రాక్టీసెస్, క్రైమ్, ఇంకొకటి రెసిడెన్స్. సో అండ్ ఈ ఇంక్లూజన్ మీద ఇప్పుడు వీళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తుంది కదా, వీళ్ళు కోర్టుకి ఎటువంటి సివిల్ కోర్టుకు పోయే ఛాన్స్ ఉండదు. అండ్ క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. సో ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఆ ఎస్సీ ఏరియాకి సంబంధించిన వాడే ఉండాలి. అండ్ కొన్ని స్టేట్స్లో అక్కడ ఓటర్ అయ్యే ఉండాలి. అండ్ ఎమ్మెల్సీ అయితే నువ్వు జస్ట్ ఓ స్టేట్లో ఓటర్ అయితే చాలు. ఒకవేళ ఇఫ్ యూఆర్ నామినేటెడ్ బై గవర్నర్ దెన్ నువ్వు జస్ట్ స్టేట్లో రెసిడెంట్ అయితే చాలు. ఓకేనా. అండ్ డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు చేస్తారు, 2+ years జైల్లో ఉంటే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ 6 years. బ్యాన్ చేస్తారు 6 years. అండ్ బయటకు వచ్చినప్పుడు 6 years బ్యాన్. అండ్ 25% ఉన్న గవర్నమెంట్ షేర్లో యూ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అండ్ నువ్వు ఎన్విటి మీద ఎప్పుడు అరెస్ట్ అయి ఉండదు. అండ్ గవర్నర్ డిసిజన్ దీనికి సంబంధించి రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సంబంధించిన డిసిజన్ గవర్నర్ది. యాంటీ డిఫెక్షన్కి సంబంధించిన డిసిజన్ ఆయన మన స్పీకర్ది. అండ్ కొన్ని ఎలక్టరల్ ఆఫెన్సెస్ ఉంటాయి. ఇవి అసెట్స్ చూపించాలి. నువ్వు ఎలక్షన్స్ నువ్వు నిల్చునే 90 days ముందే నీ అసెట్స్ చూపెట్టాలి. అండ్ ఎలక్షన్స్ అయిపోయిన 75 daysకి ఎమ్మెల్యే ఎక్స్పెండిచర్ చెప్పాలి. ఎంపీ అయితే 3 months తర్వాత ఎక్స్పెండిచర్ చెప్పొచ్చు. సో మ్యాక్సిమం ఎమ్మెల్యే ఎంత పెట్టవచ్చు, 28 lakhs పెట్టవచ్చు. అది చిన్న స్టేట్స్ అయితే 20 lakhs పెట్టవచ్చు. ఎంపీస్ ఎంత పెట్టవచ్చు, మ్యాక్సిమం 70 lakhs పెట్టవచ్చు. అది ఎమ్మెల్యే చిన్న స్టేట్స్ అయితే 50 lakhs పెట్టవచ్చు. అండ్ ఈ డిస్ప్యూట్స్ ఎవరంటారు, హైకోర్టు వింటుంది. ఓకే. హైకోర్టు 6 monthsలో ఫినిష్ చేసి ఏదో ఒకటి చెప్పాలి. ఆ చెప్పిన తర్వాత మనం అప్పీల్ సుప్రీం కోర్టు చేసుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. ఈ హైకోర్టు చెప్పిన డిసిజన్ చెప్పిన 30 daysకి మనం సుప్రీం కోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. ఓకేనా. బై ఎలక్షన్స్ ఫర్ రిమైనింగ్ టర్మ్ ఉంటుంది. ఒకవేళ 1 year మిగిలితే పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బై ఎలక్షన్ 6 monthsలో పెట్టాలి. ఒకళ్ళు చనిపోయినా రిజైన్ చేసినా 6 monthsలో పెట్టాలి. ఎలక్షన్ ట్రిబ్యునల్స్ బోర్డు క్యాన్సిల్ చేసి హైకోర్టుకి పిటిషన్స్ ఇచ్చింది. అందరు ఇప్పుడు క్యాండిడేట్స్ ఆర్టీఐ యాక్ట్ కింద వస్తారు. మరి ఇది 2018 ఎలక్టోరల్ బాండ్, ఇది 2 కాంట్రడిక్షన్ కదా, అందుకే దీన్ని క్యాన్సిల్ చేశారు. ఓకే. నో ఒపీనియన్ పోల్స్, ఎన్ఆర్ఐకి ఓటింగ్ మెషిన్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్ డీలిమిటేషన్ యాక్ట్. డీలిమిటేషన్ ఆఫ్ ఎ స్టేట్ into MP or MLA constituencies were based on 2001 census, but number of seats were based on 1971 census. Okay, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఇంపార్టెంట్. 87th అమెండ్మెంట్ యాక్ట్. సో డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ బేస్డ్ ఆన్ 2001 అని చెప్పింది 87th అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ డీలిమిటేషన్ 2026లో ఉంది. ఇది సిలబస్ సంబంధించింది. ఓకే. యాంటీ డిఫెక్షన్ లా ఏంటిది, యాంటీ డిఫెక్షన్లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10th షెడ్యూల్ని యాడ్ చేసింది. అంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జంప్ అయితే వాళ్ళని తీసేస్తుంది. ఓకేనా. ప్రొవిజన్, సపోజ్ నేను ఒక పార్టీ మెంబర్షిప్ వరకున్న పోతుంది, పార్టీకి అగెన్స్ట్గా ఓటేసి నాకు ఒక పార్టీ ఒప్పుకోకుంటే 15 daysలో పోతుంది. అండ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయ్యి వేరే పార్టీలో జాయిన్ అయితే పోతుంది. నేను ఒకవేళ నామినేటెడ్ మెంబర్ అయ్యి 6 monthsలో జాయిన్ అవ్వకుండా 6 months తర్వాత జాయిన్ అయితే నా మెంబర్షిప్ అనేది పోతుంది. అండ్ 6 monthsలో జాయిన్ కావచ్చు. అండ్ ఎక్సెప్షన్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్, స్పీకర్స్కి ఎక్సెప్షన్ ఉంటుంది. ఎందుకంటే వన్స్ యువర్ స్పీకర్ దెన్ నీ పార్టీ మెంబర్షిప్ పోతుంది. అండ్ ఇంకొకటి మర్జర్ అంటే 2/3 ఉంటేనే మర్జర్ అంటారు, 1/3 కాదు. సో ఇది 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఎవరు డిసైడ్ చేస్తారు డిస్క్వాలిఫికేషన్, స్పీకర్ డిసైడ్ చేస్తాడు. అండ్ ఆయన డిసిజన్ రివ్యూ చేయవచ్చు మనం. సో అది కియోటో కేసులో చెప్తారు. ఓకేనా. అండ్ స్పీకర్ కెన్ మేక్ రూల్స్. సో ఇదంతా అవసరం లేదు. అండ్ స్పీకర్ ఆయన సొంతంగా చేయలేడు, కంప్లైంట్ చేస్తేనే డిస్క్వాలిఫికేషన్ చేయాలి. దినేష్ గోస్వామి కమిటీ ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద వేసిండ్రు. అండ్ సేమ్ 1991 CAA ప్రొవిజన్స్ 15 members ఉండాలి మినిస్టర్స్ లోక్సభలో. అండ్ 15% ఆఫ్ అసెంబ్లీ షుడ్ బి మినిస్టర్స్ లెస్ దెన్ 12 members. అండ్ డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కావడానికి ఛాన్స్ లేదు. అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఎటువంటి రెమ్యూనరేటివ్ పొలిటికల్ పోస్ట్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. మర్జర్ అంటే 2/3, ఒకవేళ 1/3 స్లిప్ అయినా దాన్ని డిస్క్వాలిఫికేషన్ అంటారు. ఖచ్చితంగా అడుగుతారు ఇది. ఒకవేళ మంచి గుర్తుపెట్టుకో, 1/3 స్ప్లిట్ అయితే దాన్ని డిస్క్వాలిఫికేషన్ కిందకి రాదు అని అంటారు. కాదు, 100% వస్తుంది. మర్జర్ అంటే 2/3 అయితేనే రాదు. సో ఎలక్టోరల్ రీఫార్మ్స్ ఏముంటాయి, 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది 21 నుంచి 18 yearsకి తగ్గిస్తుంది. ఎలక్షన్ బాయ్స్ అందరూ ఎలక్షన్ కిందకి వస్తారు. రాజ్యసభ ఎంఏ ఆర్ ఎమ్మెల్సీకి 10% ఆఫ్ ఎలక్టర్స్ ఆర్ ప్రపోజర్స్. ఓకేనా. సో ఎపిక్ ఫుల్ ఫామ్ ఏంటిది, ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఎపిక్ అంటే ఈ లిస్టింగ్ ఆఫ్ నేమ్స్ అనేది రికగ్నైజ్డ్ పార్టీస్ ఫస్ట్, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ తర్వాత ఉంటాయి.
ఓకేనా. ఎమ్మెల్యేస్కి ప్రపోజల్స్ ఎంత, రికగ్నైజ్ పార్టీస్కి ఒకరు, అన్రికగ్నైజ్ పార్టీస్కి 10 మంది. ఓకే. నెక్స్ట్ ఎమ్మెల్యే చచ్చిపోతే ఒకవేళ 4/5 years టర్మ్ అయిపోతే పెట్టిన ఏం కాదు, పెట్టుకున్న ఏం కాదు. ఆర్ ఈసీ ఒకవేళ ఇట్స్ నాట్ పాసిబుల్ అంటే పెట్టుకున్న ఏం కాదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్కి 50 మెంబర్స్ ఉండాలి, ప్రపోజర్స్ అండ్ సెకండర్స్. అండ్ వైస్ ప్రెసిడెంట్కి 20 మెంబర్స్ ఉండాలి. ఓకే. మనం క్రిమినల్ ఏమన్నా జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుందా, ఒకవేళ 2+ years జైలు శిక్ష పడే కేసులు ఏమైనా ఉన్నాయా నామినేషన్ ముందే చెప్పాలి. అండ్ మన అసల్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, అవి కూడా మనం నామినేషన్ ముందే చెప్పాలి. ఒకవేళ నువ్వు రాజ్యసభ మెంబర్ కావాలంటే నీకు మన ఇండియా మొత్తం ఎక్కడ ఒక్క ఓటు హక్కు ఉంటే చాలు, ఎక్కడైనా ఏం కాదు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జిట్ పోల్స్ బ్యాన్ అయినాయి. అండ్ సెక్యూరిటీ డిపాజిట్ ఎంపీస్కి అయితే 25,000, ఎమ్మెల్యేస్కి అయితే 10,000. ఓకే. అండ్ ఎవరైతే మన ఇండియన్ సిటిజన్స్ బయట ఉంటారో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. నోట్ అంటే నన్ ఆఫ్ ద ఎబో, మనకి ఎవరు నచ్చుకుంటే వేయచ్చు. అండ్ జైల్లో ఉన్నా కూడా మనకి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ వన్స్ నువ్వు ఎంపీ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు జైలుకి పోతే మాత్రం నీకు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఇక్కడ మారడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్యే అయినావు, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ నువ్వు తప్పు చేయలేవు, అందుకే డిస్క్వాలిఫై చేస్తారు. ఓకేనా. మినిమం 2,000 కాంట్రిబ్యూషన్ ఉన్నా కూడా నువ్వు చెప్పాలి. 2018లో ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి వచ్చినాయి. ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2017 బడ్జెట్. ఓకే. ఇదొక కాన్ఫిడెన్షియల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ అ బ్యాంక్ అండ్ పర్సన్. ఆ పర్సన్ ఆర్ ఎంటిటీ, ఇండియన్ సిటిజన్ ఎంటిటీ పోయి ఇది గవర్నమెంట్, మనం పొలిటికల్ పార్టీకి ఇస్తే ఆ పొలిటికల్ పార్టీ బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకుంటుంది. ఓకేనా. సో ఇక్కడ బ్యాంక్ ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కి మాత్రమే ఇవ్వచ్చు. అండ్ 100 నుంచి 1 crore డినామినేషన్లో ఇవ్వచ్చు. ఓకే. సో దాట్స్ ఇట్.